శాస్త్రం లాంటిది. దాన్ని ఎంత జాగ్రత్తగా వాడితే అంత చక్కటి ఫలితాన్నిస్తుంది. దాని విషయంలో కనుక మీరు విచ్చలవిడిగా ప్రవర్తించారంటే మాత్రం మీకున్నటువంటి ఐశ్వర్యం మొత్తాన్ని ఊడ్చిపారేసి దరిద్రాన్ని మీకు ప్రసాదిస్తుంది. ఆ రహస్యాన్ని నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. జాగ్రత్తగా వినండి. చీపురు కట్టలు ఇంట్లో 2 కంటే ఎక్కువ ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే ఒక్కసారి అమ్మకానికి వచ్చాయి కదా అని ఇంత కట్ట కొనేసి దాన్ని మూట కట్టి అటక మీద పెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఇంట్లో 2 చీపురు కట్టల కంటే ఎక్కువ ఉండకూడదు. 2 మాత్రమే ఉండాలి. తర్వాత చీపురు కట్టలు ఎవరన్నా బయట వాళ్ళ ఇంట్లోకి రాగానే ఎదురుగా కనిపించే విధంగా ఉండకూడదట. అవి వెనకాల భాగంలో, ఇంటి వెనకాల ఉండాలి. చీపురు కట్టని మనం గౌరవంగా చూసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారు, చీపురు కట్టని ఇలా నిలబెడుతూ ఉంటారు. ఎప్పుడూ కూడా చీపురు కట్ట ఇలా నిలబడకూడదు, ఇలా తిరగేసి పెట్టాలట. అంటే తుడిచేటటువంటి భాగం నేలకి తగులుతూ ఉండాలట. అబ్బెబ్బే